నమస్కారం జీనీస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. జిల్లాకు నూతనంగా నియమితులైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అరసవల్లి పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆయన తన ఛాంబర్లో విధులకు చేరినట్లు సంతకం చేసి విధులకు హాజరయ్యారు. నూతన కలెక్టర్కు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. అరసవల్లి పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పుష్పగుచ్చాలు అందజేసి తమతో పాటు కలెక్టర్ను ఆయన ఛాంబర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం కలెక్టరేట్లోని పలు సెక్షన్ల హెచ్ఓడీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు నూతన కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. జూలై 4 గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరికి జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి శాసనసభ్యులు గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, సాయుధ పోరాటం, స్వాతంత్ర ఉద్యమాలలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని, భారతదేశానికి స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు, కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో చాలా పరిమిత వనరుల బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడని, మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మనం ఈరోజు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల్లో అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన తెలుగువాడి పౌరుషమేంటో ప్రపంచానికి సాటి చెప్పి గిరిజనుల హక్కుల కోసం, అలాగే మన భూమి కోసం, అలాగే నైతిక విలువల కోసం ఎంతటి వారినైనా ఎదిరించి మనం పోరాడి సాధించుకోవాలనే దీంతో ఆయన పోరాటం స్టార్ట్ చేసి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి వీర మరణం పొందినటువంటి మహా వ్యక్తి. అటువంటి మహానుభావుడు యువతకి స్ఫూర్తిదాయకం. మన హక్కులపై మనం పోరాటం కోసం సీతారామరాజు గారు, అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర మనకు స్ఫూర్తిదాయకంగా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు చాలా ఆనందిస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి, అలాగే జేసీ గారికి, డిఆర్ఓ గారికి, సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహావీరులు పాల్గొన్నప్పటికీ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కుశాలపురం గ్రామంలో అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ఆంధ్రుల ధైర్య సాహసాలు, తెలివితేటలు భారత జాతికి తెలియజేసిన అల్లూరి తరతరాలకు ధృవతారగా నిలుస్తారని ఈశ్వర్రావు అన్నారు. విద్యార్థి దశలో అల్లూరి సీతారామరాజు వేషాలు, ఏకపాత్రలు వేసి ఆయన జీవితాన్ని, త్యాగాలను గుర్తు చేసుకున్నానని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంఘటన చరిత్రలో అందరూ గుర్తించాలని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న విశాఖపట్నం జిల్లా పాండ్రంకిలో జన్మించిన అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఈశ్వర్రావు స్పష్టం చేశారు. భారత స్వాతంత్ర పోరాటంలో విప్లవ పందాలను అనుసరించి పోరాడిన వీరుల్లో అల్లూరి అగ్రగణ్యుడని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అక్షయ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని, 300 అడుగుల విగ్రహాన్ని గుజరాత్లో పెట్టించి, ఆ తర్వాత ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే ఇటువంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో
పుట్టారో వారి పుట్టిన ప్రాంతంలో అటువంటి సమరయోధుల యొక్క విగ్రహాలన్నీ కూడా ఆయన ముందు చూపుతో ఆయన ముందుకు వచ్చి ఆయన ఆవిష్కరించడం జరిగింది. అటువంటి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు అక్షయ సేవా సమితి యువకులందరూ కూడా మన ప్రాంతంలో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం మన గ్రామంలో కూడా ఉంటే ఆ విగ్రహాన్ని చూసి ఎంతోమంది విద్యార్థులకి, భావితర నాయకులకి, భావితరంలో ఉన్నటువంటి విద్యార్థులకి, యువకులకి కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి అక్షయ సేవా సమితికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఇటువంటి అక్షయ సేవా సమితులు ప్రతి గ్రామంలో కూడా విరాజిల్లాలి. యువకులందరూ ముందుకు రావాలి, సేవా సమితులు పెట్టాలి, మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకోవాలి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు ఇచ్చినటువంటి సందేశం అదే. తను పుట్టిన ప్రాంతమైనటువంటి మన్యం ప్రజల కోసం ఆ రోజు విప్లవ వీరుడిగా మారి మన్యం ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేందుకు ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పాటు దేశభక్తిని పెంపొందించుకునేందుకు శ్రీకాకుళం నగరంలో రూపుదిద్దుకున్న గాంధీ మందిరం సమరయోధుల స్మృతివనం చారిత్రాత్మకమైనదని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. గాంధీ మందిరంలో నూతన జాతీయ జెండాను 105 అడుగుల ఎత్తులో ఆయన గురువారం ఆవిష్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో పాటు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సమరయోధుల స్మృతివనంలో కొలువుదీరిన మహనీయుల విగ్రహాలతో పాటు అక్కడ ప్రదర్శించిన స్వాతంత్రోద్యమ చరిత్రను పరిశీలించి ఉప్పొంగిపోయారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరం 40 మంది స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలతో పాటు 105 అడుగుల ఎత్తులో జెండాను నెలకొల్పి సిక్కోలు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నిర్వాహకులతో పాటు సహకరించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమైనదని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం అసువులు బాసిన త్యాగధనులందరి నిలయంగా చరిత్రలో చిరస్థాయిగా స్మృతివనం నిలిచిపోతుందని ఎమ్మెల్యే అన్నారు. గాంధీ మందిరం అభివృద్ధికి తన వంతుగా పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే గొండు శంకర్ని సాలువా కప్పి మెమంటో అందజేసి సత్కరించారు. అల్లూరి సీతారామరాజు వేషధారిగా బోగెల ఉమామహేశ్వరరావు, విగ్రహదాత జామి హరీష్, జామి భీమశంకర్లను ఎమ్మెల్యే అభినందించారు. అవధాన పండితులు పైడి హరినాథరావు అల్లూరిపై గేయాన్ని ఆలపించారు. అనంతరం కమిటీ ప్రతినిధులు సురంగి మోహన్ రావు, నటుకుల మోహన్, బరాటం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. తాలూకా స్ఫూర్తిని ఇప్పుడు ఉన్న యువత అందిపుచ్చుకొని ఆయనకి మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అఫీషియల్గా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క ఎటువంటి భయభ్రాంతులు లేకుండా అతి పిన్న వయసులోనే అంత ఘనకీర్తి సంపాదించి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి స్వాతంత్రోద్యమంలో ఈ సాయుధ పోరాటం కూడా అవసరమని తెలియజెప్పి ఒక అధ్యాయాన్ని ఆయన లిఖించుకున్నారు అతి పిన్న వయసులో. మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాతపట్నం మండల అధ్యక్షుడు పైల బాబ్జీ మాట్లాడుతూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ముందుండి ఉద్యమాలు నిర్వహించారన్నారు. అల్లూరి సీతారామరాజు గారి ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాలను విస్తృతంగా నిర్వహించడమే ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ జయంతి వేడుకల్లో మండల అధ్యక్షులు పైలు బాబ్జీతో పాటు పట్టణ అధ్యక్షులు శైలాడ సతీష్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల మరమ్మతులకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన R&B అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో అధ్వాన్నంగా మారిన రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అదేవిధంగా అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రజలు తమపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు పనితీరు ఉండాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి అంచనాలు రూపొందించి ఇస్తే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేస్తానని అన్నారు.
అన్నారు. రాష్ట్రంలో ఆ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. అలాగే సిఎస్పి రోడ్డు పాలకొండ, కలింపట్నం, శ్రీకాకుళం, పాలకొండ రోడ్డు ఏదైతే రైల్వే స్టేషన్ వరకు ఉందో దానికోసం కూడా డిస్కషన్ జరిగింది. చాలా బిల్లులు గతంలో చేసిన పెండింగ్స్ ఉండిపోయినందువల్ల కాంట్రాక్ట్స్ ముందు రాకపోవడం ఇదైతే, అసలు కాంపెన్సేషను రాగోలు అక్కడ నుండి శ్రీకాకుళం వరకు కాంపెన్సేషన్ ఇవ్వకపోవడం అది ఒక ప్రాబ్లం. అలాగే స్టేడియం విషయానికి వస్తే కాంట్రాక్ట్ టెర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారు, అది ఎంతవరకు ఫైనలైజేషన్ అవ్వలేదు. దానిపైన కూడా చర్చ జరిగింది. అలాగే గారా చింతాడు రోడ్డు బిల్టప్ ఏరియాలో చింతాడు కానీ పూసర్లపాడు, బోర్వెల్ ఏరియాలో నీరు విలేజ్లో నిల్వ ఉండిపోతుంది కనుక అక్కడ డ్రైన్స్ చేస్తూ పూసర్లపాడు, బోర్వెల్లో వైడనింగ్ కోసం కూడా పెట్టడం జరిగింది. బోర్వెల్లో వీటన్నిటిపైన కూలంకషంగా చర్చ జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో శ్రీకాకుళం నుండి పుక్కలపేట వరకు, పెద్ద గనగలవనిపేట వరకు రోడ్డు కూడా వైడనింగ్ కోసం ప్రపోజల్ సిద్ధం చేయమనడం జరిగింది. వీటన్నిటిపై అధికారులందరూ సానుకూలంగా స్పందించి వారం 10 రోజుల్లో మొత్తం ఇస్తారని చెప్పడం జరిగింది. తర్వాత దీన్ని సంబంధిత మంత్రివర్యులకి అలాగే ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అలాగే కోనరావన్ గారు ఏదైతే సిఎస్పి రోడ్డు మనకు ఆమదాల వలస వరకు ఉందో దానిపైన కూడా మేము అంతా కలిసి దీన్ని వీలైనంత తొందరగా వీటి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం. పాతపట్నం మండలం సీది రైతు భరోసా కేంద్రంలో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని తామర సర్పంచ్ శ్రీమతి సుధిష్ట ప్రారంభించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. రైతులకు ఏదైనా సమస్య వస్తే తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలని సూచించారు. నూతన విధానాలు ఆలోచించి లాభదాయకమైన పంటలు పండించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏఏ పాలకొండ ఉపశ్రీ, తామర సర్పంచ్ ప్రతినిధి ఇప్పిలి ధనంజయ, దండుగుల నారాయణరావు, ధర్మాన సూర్యనారాయణ, దండుగుల కృష్ణారావు, కాగితాపల్లి నేలవేణి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ దినపత్రిక జయజయం పత్రికా ప్రతినిధి కొంక్యాన శివశంకర్ జన్మదిన వేడుకలు స్థానిక గొంటు వీధిలో గల పేదల పట్టణ నిర్మూలన వ్యవస్థ నైట్ షెల్టర్లో నిరుపేదల మధ్య బుధవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి నగరంలో అందుబాటులో ఉండే పలు పత్రికా ప్రతినిధులు హాజరై అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు పాల్గొని మాట్లాడుతూ పత్రికా ప్రతినిధులు ప్రతినిత్యం సేవా మార్గంలో ఉంటారని, సమాజానికి సత్వర నిజ సమాచారం అందించే సేవాభాగ్యం జర్నలిస్టుకు మాత్రమే ఉందన్నారు. ఈరోజు శివశంకర్ జన్మదిన వేడుకలు మీడియా మిత్రులతో కలిసి నిరుపేదల మధ్య జరుపుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఇందులో భాగంగా నగరంలో పలు ముఖ్య కూడలితో పాటు పేదల నిర్మూలన వ్యవస్థలో పేదలకు అన్న వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ సాయి, నంది ఉమాశంకర్, జాయ్ సత్య, డిపిఆర్ఓ రాజు, గోపి, ఉర్లం శివతేజ, పద్మభూషణ్ సాయి, జి జనార్దన, పక్కి వేణు, పొడుగు చరణ్ తదితర మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, సాయుధ పోరాటం, స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని దళిత నాయకులు అన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా జిల్లా పిఎన్ కాలనీ జంక్షన్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి అని కొనియాడారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నారని చెప్పారు.
మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారని వివరించారు. 27 ఏళ్ల యుక్త వయసులోనే మన్యం ప్రజలను చైతన్యవంతం చేసి విప్లవ యోధులుగా వారిని తయారు చేసి తన ప్రాణాలను సైతం విడిచారని తెలిపారు. అటువంటి మహనీయుని చరిత్ర భావితరాల వారికి ఆదర్శం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, రామారావు, చల్లా రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.